హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మేము ముందుకు వచ్చాను. మేము ముందు మాట్లాడే అవకాశాన్ని ప్రభు ఈ దినము నాకు అనుగ్రహించాడు. నా వీడియో చూసే అవకాశాన్ని మరి ప్రభు ఎంతమందికి ఇచ్చి ఉన్నాడో నాకైతే తెలియదు. సరే, ప్రభు అయితే సజీవంగా ఉంచారు మమ్మల్ని. కాబట్టి ప్రభువుకు నామానికి గణపరుస్తున్నాను. ఆయన నామానికి మహిమ చెల్లును గాక. యేసు నామంలో ఈ దినము ఆరాధన దినము, ఆదివారము ఆరాధన, ప్రభు ఆరాధన దినము. మందిరానికి వెళ్ళని వారు ఇంకా ఉన్నట్లయితే మందిరానికి వెళ్ళండి. ఆరాధనలో, ప్రభు ఆరాధనలో పాల్గొనండి. నేను ఆల్రెడీ మందిరానికి వెళ్ళొచ్చాను, అందుకే లేట్ అయిపోయింది వీడియో తీయడం. మందిరంలో పాల్గొని ప్రభువుని ఆరాధించి రావడం జరిగింది. మరి లేట్గా మందిరానికి వెళ్ళవలసి వచ్చింది. అందును బట్టి నా తప్పుని ఈరోజు ప్రభు క్షమించునుగాక నేను వేడుకొంచున్నాను ప్రభు దగ్గర. మరి మీరు కూడా మందిరానికి అస్సలు వెళ్ళని వాళ్ళు ఉన్నాను, ఇంకా లేటుగా వెళ్ళేవారైనను మందిరానికి తప్పకుండా వెళ్ళాల్సిందిగా కోరుతున్నానండి. ప్రభు వాగ్దానము చదివి వినిపిస్తాను. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మళ్ళీ చదువుతున్నానండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము. ఇది మరి నా కోసం నేను ప్రభు ఇచ్చిన వాగ్దానం అని నేను విశ్వసిస్తున్నాను. మరి మీలో ఎంతమంది ప్రభు వాగ్దానాన్ని ఇష్టంగా సంతోషంతో స్వీకరిస్తారో వారిని అందరినీ ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ప్రభువుని లో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. యానివర్సరీ చేసుకునే వాళ్ళు, నూతనమైన కార్యక్రమములు చేసే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు బ్లెస్సింగ్స్ మీతో ఉండునుగాక అని మనస్ఫూర్తిగా నేనైతే కోరుతున్నాను. నా తరఫు నుంచి నాతో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వారు అందరూ కూడా మంచి హృదయములు కలిగిన వారు, ప్రతి ఒక్కరి మేలును కోరేవారని నమ్ముచున్నాను. ఇంకా నువ్వు వీడియో చూసేవారు ప్రేరేపించబడాలి, సబ్స్క్రైబ్ చేయబడాలి అని కోరుతున్నానండి. ప్రభువులో ముందుకు సాగాలి, ప్రభువును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నా ఆశను ప్రభు దీవించునుగాక. అందరూ ప్రభు వైపు చూడాలని అయితే నేను కలిగి ఉన్నాను. నాతో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కూడా అలాంటి హృదయములు కలవారని నేను నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా. ప్రభు ఎందుకంటే ప్రేరేపించి సిద్ధపరిచి ఉంటాడు కదా. ఎవరి ప్రయత్నము వ్యర్థము చేయవాడు కాదు యెహోవా అని నమ్మిక ఉంచిన వారు ఆమెనని చెప్పండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్రతిరోజు చూసే అవకాశాన్ని, అట్టి మెత్తని మనసును యేసయ్య మీకు కలగజేయను గాక. వీడియో అనేక మంది చూసి ప్రభువులోకి నడిపించబడాలని అయితే నేను కోరుతున్నాను. భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ప్రభు కోసము ప్రభువుకి సమయం ఇవ్వగలరని కోరుతున్నాను. ప్రార్థించని వారు ప్రార్థన చేయగలరని కోరుతున్నానండి. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు యేసయ్య దయచేయునుగాక. యేసు నామంలో మనమైతే ప్రార్థన చేద్దాము. అలాగన మనము ప్రార్థించుదాము అండి. మరి దేవునికి అసలు మనం కానుక ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఏమి తక్కువ అని అనుకునే హృదయాలు కలవాళ్ళు చాలామంది ఉండవచ్చు. దేవునికి ఏం తక్కువ అని కాదు, దేవునికి ఇవ్వడం వల్ల ఆయన ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నేనే దేవుడను అని సెలవిచ్చి ఉన్నాడు కదా మన ప్రభువు. మరి ఆయనకు కోసము మనము ఇచ్చే వాటిని మన హృదయమును ప్రభువు వెతుకుతున్నాడు. మనకు ఇచ్చే గుణము ఉండాలి. ప్రభువుకు మనం ఫస్ట్ ఇవ్వాలి. దేవుని తర్వాతనే మనకి ఏదైనా అని హృదయం కలగాలి మనకు అనేసి ప్రభువు మనకు నీకు కలిగిన దాంట్లో 10వ వంతు ఇవ్వమని ప్రభు సెలవిస్తాడు బైబిల్ నందు. దాన్ని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అనుసరించని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో మీరు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో కామెంట్లో చెప్పండి. దేవునికి ఇవ్వడము, మందిరానికి ఇవ్వడము, మందిరానికి ఎందుకు ఇవ్వాలి, ప్రభువుకి ఎందుకు మనం 10% ఇవ్వాలి అనుకునే వారిలో
ఎంతోమంది ఉండొచ్చు. దాని గురించి నాకు అనిపించింది నేను చెప్తున్నాను. 10% ఎందుకు ఇవ్వాలి, మందిరానికి ఎందుకు ఇవ్వాలి అని నాకు కూడా డౌట్ వచ్చి ఉండే. కానీ మందిరానికి ఇవ్వడము, బైబిల్లో మందిరానికి బలిపీఠానికి ఎంతో మనం బైబిల్లో చూస్తున్నాము. సేవకులు, ప్రవక్తలు, రాజులకు ఎంతోమంది ఇచ్చారు. సొలొమోను, దావీదు, యెహోషువ, ఇంకా ఇస్సాక్, అబ్రహాము, ఇస్సాకు, వీరందరినీ మనం సీరియల్గా చూస్తూ ఉండొచ్చు. ఆయన శిష్యులని ఇంకా అందరినీ మనం చదివినట్లయితే మనకు తెలుస్తుంది. మీకు కూడా ఈ డౌట్లు ఉన్నవారు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్లయితే బైబిల్ని ఇంట్రెస్ట్గా చదవండి. చదువుతున్నాము అంటే చదువుతున్నట్టు కాదు, అది మనకు అర్థం అవ్వంది, ఆ క్యారెక్టర్ అవి అర్థం అవ్వంది మనకు తెలియదు కదా పూర్తిగా. ఇది ఎందుకు జరిగింది, ఈ సన్నివేశం ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జనులు చంపబడ్డారు, ఇక్కడ ఎందుకు ఆశీర్వాదం వచ్చింది అనే డౌట్స్ చాలామందికి ఉన్నా కూడా అది తీసేసుకొని చదువుతుంటారు. బైబిల్ కంప్లీట్ కావాలనే ఉద్దేశంతో కొంతమంది చదువుతూ ఉండొచ్చు. దాని గురించి చెప్తున్నాను. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వారి గురించి నేను చెప్తున్నానండి. మరి ఆ మనసుతో, భయంతో, భక్తితో, ఇష్టంతో బైబిల్ చదివేవారు చదివితే మనం దేవునికి ఎందుకు ఇవ్వాలి, దేవుని సన్నిధికి ఎందుకు ఇవ్వాలి, మందిరానికి ఎందుకు ఇవ్వాలి అనేది చాలామంది డౌట్లు ఉన్నాయి కదా. వాటి గురించి తెలుసుకోవాలని ఉంటే ప్రభు మీతో మాట్లాడును గాక ఈరోజు. అలాంటి వారి గురించి నేనైతే తెలుసుకున్నాను. నాకు ఉన్న డౌట్ క్లియర్ అయిపోయింది. మరి మీకు కూడా డౌట్ క్లియర్ అవ్వును గాక. యేసునామంలో యేసయ్య మీ హృదయాలను తెరుచును గాక. ఇలాంటి డౌట్ ఉన్న వారి గురించి మనము ప్రార్థన చేద్దాము ఈరోజు. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్రార్థన చేయండి. ప్రార్థనా భారంతో నిండిన ప్రతి వారు ప్రార్థించగలరని, దేవునికి ప్రభువుకే ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశం కలిగిన వారిని ప్రభువు మాట్లాడును గాక, ప్రభువు దర్శించును గాక. యేసునామంలో ప్రభువుకు తక్కువ అయ్యి మనల్ని ఇవ్వమనట్లేదు. మనము తల్లి గర్భమునందు సృజించకముందే ప్రభువు మన భవిష్యత్తుని తెలిసినవాడు, ఆయననే రాసినవాడు, ఆయననే సరిచేయువాడు కదా. మరి మనం ఆయనకే ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశం మనకెట్లా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆలోచించేవారు ఆలోచించండి. ఇంకా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు యేసునామంలో తెలుసుకొందురుగాక. ఈ దినము కాకపోయినా మరుదినమైన, మరుసటి దినమైన యేసునామంలో మీ హృదయాలు తెరవబడును గాక. అందరికీ వీడియో చూస్తున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఈ దినమంతా యేసయ్య ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచునుగాక యేసునామంలో. ఓకే అండి ఫ్రెండ్స్, బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ.